rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice, తినండి. చాలా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే కరువు పనికి వెళ్ళిన కూలీలు మేము వెళ్తే 300 ఇవ్వాలి సార్, వెళ్ళకపోతే 500 ఇవ్వాలి, ఇంట్లో ఉంటే 500 ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు నేను తెలుగుదేశంలో ఉంటాయి నేను ఊహించలేదు. ఎర్రగొండపాలెం ఒకటి ఉందేమన్నా విశ్వవిడిగా వదిలేశారు. దానివల్ల విపరీతమైన కరప్షన్, సిగ్గుతో తలంచుకోవాలనే అనే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితుల్లో ఈ కరప్షన్ సిగ్గు శరం లేకుండా ఇదే ఈ కరప్షన్ ఈ తెలుగుదేశం పరిపాలనేనా అధిష్టానం ఒకసారి ఆలోచించుకోవాలి. విపరీతమైన కరప్షన్ జిల్లాలో ఏకైక ఏదైనా నియోజకవర్గం ఉందంటే అత్యంత కరప్షన్ ఉందంటే ఎర్రగొండపాలెం. ఆనాడు తర్వాత కనుక ఏమన్నా రియాక్షన్ లేకపోతే పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టడానికి కష్టంగా నిర్ణయం తీసుకున్నాను. పుట్టిపోయిన ఈ పార్టీలో నన్ను సంవత్సరం నుంచి అసలు తెలియట్లేదంటే అది ఎంత తప్పో ఒకసారి మీరు అధిష్టానం ఆలోచించారు. ఏం తేలిగ్గా ఉన్నాను ఇక్కడ నియోజకవర్గాన్ని ముక్కలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? దానికి ఏదో తగిన సమయం వచ్చింది, దాని సమయం కోసం వేచి చూస్తున్నాం. మేము ఊరుకొని ఏం లేదు. ఎందుకంటే ఒక టైం ఇవ్వాలి, ఒక సంవత్సరం టైం ఇచ్చాము. దానికి కనుక సరైన పరిష్కారం లేకపోతే తగిన నిర్ణయం అందరినీ పిలిచి 5 మండలాల నుంచి పెద్ద ఎత్తున మన అందరి ఆధ్వర్యంలో పిలిచి ఒక కొత్తగా మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా నిర్ణయించారు. అధిష్టానం ఏం చేస్తుందో నాకు ఆశ్చర్యంగా. నిద్రపోతున్నారా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా, లేకపోతే డాక్టర్కి ఏం బలం లేదనుకుంటున్నారా నాకు అర్థం కాదు. ఎంతకాలం సహించి ఊరుకుంటాం? ఇది ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఎవరో ప్రజల మీద వాళ్ళు ఏదైనా పనులు చేసుకుని బతికే వాళ్ళు ఎవరు నాయంటలేరు. ఈ సంవత్సరంలో ఒకరోజు కూడా నన్ను పార్టీ మీటింగ్ వెళ్ళలేదు. మరి అధిష్టానం ఏం చేస్తుందో, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో, పార్టీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.